ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. ఉదయం 7.27 నిమిషాలకు 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వారంలో మరోసారి భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కలకలం రేపుతుంది. అయితే ఈ తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు అంటే 7:27 భూమి కంపించడంతో కూడా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారి ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలతో తెలంగాణలో ప్రత్యేకంగా ములుగు అదే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, అదే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాతో పాటు ఇటు ప్రధానంగా హైదరాబాద్లో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ఈ నేపథ్యంలో కూడా రిక్టర్ స్కేల్ పై కూడా అంటే ఈ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు కేంద్రంగా కూడా ఈ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో కూడా 5.3 రిక్టర్ స్కేల్ నమోదైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపుతుంది. అయితే ఈ తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు అంటే 7:27 భూమి కంపించడంతో కూడా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఒక్కసారి ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలతో తెలంగాణలో ప్రత్యేకంగా ములుగు అదే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, అదే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాతో పాటు ఇటు ప్రధానంగా హైదరాబాద్లో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ఈ నేపథ్యంలో కూడా రిక్టర్ స్కేల్ పై కూడా అంటే ఈ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు కేంద్రంగా కూడా ఈ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో కూడా 5.3 రిక్టర్ స్కేల్ నమోదైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ములుగు కేంద్రం నుండి 225 కిలోమీటర్ల దూరం వ్యాప్తంగా కూడా ఈ భూమి కంపించినట్టు కూడా ఏదైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాదు. అంటే గత 20 ఏళ్లలో మొదటిసారిగా ఇంత పెద్దగా రావడం అనేది మొదటిసారి అని కూడా ఇటు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినా కూడా దీనికి సంబంధించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నాము. అయితే ఇక్కడ కూడా ఉదయం 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ క్రమంలో కూడా ప్రజలందరూ అంటే ఇళ్లలో ఉన్న అందరూ బయటికి వచ్చి అంటే భయాందోళనతో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, అదేవిధంగా పంజాగుట్ట, బంజారాహిల్స్తో పాటు హయత్ నగర్, అదేవిధంగా కూకట్పల్లి వివిధ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ప్రధానంగా ములుగు అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా స్వల్పంగా కంపించిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అనేది కూడా కలకలం రేపుతుంది. అంటే 20 ఏళ్ల తర్వాత రావడంతో కూడా అంటే గతంలో కూడా ఒక సెకండ్ 2 సెకండ్లు రావడం, అదే స్వల్పంగా 2-3% కూడా అంటే రిక్టర్ స్కేల్ పై 2-3 నమోదైన పరిస్థితి. కానీ ఈసారి 5.3 రిక్టర్ స్కేల్ పై కూడా నమోదు కావడంతో కూడా భయాందోళనకు చెందిన పరిస్థితి. అదేవిధంగా ఇండ్లలోని కూడా సామాన్లు కూడా కింద పడిన పరిస్థితి. అదేవిధంగా మరొకసారి ఇప్పుడు అంటే ఈ వారంలో మరొకసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఎప్పుడు ఏ విధంగా ఈ భూమి కంపిస్తుంది, ఏ విధంగా ఉండబోతుందని కూడా భయాందోళన అయితే చెందుతున్న పరిస్థితి. కానీ ఎన్జీఆర్ఐ నిపుణులు మాత్రం అంటే భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం మరి అంటే భూకంపం తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అంటే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం రావడం అనేది ఒకేసారి కలకలం లేపుతుందని చెప్పాలి. అదేవిధంగా ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో కూడా అంటే శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు బిక్కుమంటూ కూడా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ వారంలో వస్తుందని చెప్తున్న నేపథ్యం, రావచ్చు అని చెప్తున్న నేపథ్యంలో కూడా ఎప్పుడు వస్తుంది, ఎంత తీవ్రతతో కూడా ఈ భూకంపం రాబోతుందని కూడా మాత్రం ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రవితో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్.